ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 19, 20 తేదీల్లో వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 2 రోజులు ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, వీరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు ఎలా తొలగిపోతాయి, అదృష్టం వీరికి ఏ విధంగా పట్టబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 19, 20 తేదీల్లో వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారి వల్ల మీకు ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుందో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ జీవితం అనేది ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతుంది. వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి దైవ సంకేతం ఎలా పనిచేస్తుంది అంటే, వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తారు. అతని పేరు లేదా ఊరు లేదా సంబంధిత వి అనే అక్షరం సంబంధం కలిగి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. అతను మీ జీవితాన్ని పూర్తిగా మార్చేంత గొప్పవాడు కాదు. మీ దిశను మార్చే మాట చెబుతాడు. అతను ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా పూర్తిగా అనూహ్యుడు కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాట మీకు మొదట అసహనంగా అనిపించవచ్చు. ఎందుకంటే నిజం ఎప్పుడూ మధురంగా ఉండదు, కానీ అదే మాట కళ్ళు తెరిపిస్తుంది. చాలాసార్లు దేవుడు నేరుగా మనుషుల ద్వారా మాట్లాడుతారు. ఆ వ్యక్తి దేవుడు పంపిన దూత మాత్రమే. ఈ సమయంలో ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే మీకు వచ్చే అవకాశాలు చేజారుతాయి. వింటే బాధ కలుగుతుంది, కానీ ఆ బాధే మీకు బలంగా మారుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వ్యక్తి రావటం ద్వారా ఒక అధ్యయనం ముగిసిందని ఇంకొక అధ్యయనం మొదలవుతుందని సంకేతం. ఈ అధ్యయనం మొదలవుతుంది. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు, కాలం ఇప్పుడే ఎందుకు, ఇంతకాలం ఎందుకు రాలేదు అని మీరు అనుకోవచ్చు. కారణం స్పష్టం. మీకు ఇప్పటి వరకు మీరు సిద్ధంగా లేరు. మీ మనస్సు, మీ ఆత్మను అనుభవం ఇప్పుడే ఆ స్థాయికి వచ్చింది. మీరు పడిన బాధలు, మీరు చేసిన ద్రోహాలు, మీరు కోల్పోయినవన్నీ కారణంతోనే జరిగాయి. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. ఇప్పుడు ఆ వ్యక్తి రావటం అనేది మీ శిక్ష ముగిస్తుంది కాదు, మీ పక్ష పూర్తి అయ్యిందని అర్థం. ఇప్పటి నుంచి మీకు బాధను భరించే నిర్ణయాలు తీసుకుంటారు. మీ విలువ మీకు తెలుస్తుంది. ఈ సమయంలో మీరు భయపడే జీవితం మళ్ళీ అదే దారిలోకి వెళుతుంది. ధైర్యంగా ఉంటే దేవుడు మీ వెనకాలే నడుస్తాడు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం అత్యంత కీలకమైన సమయం. ఒక అడుగు ముందుకు వెళితే ఆశీర్వాదం వెనక్కి పునరావృతం అవుతుంది. అప్పుడే సమయం, ఇప్పుడే మార్పు, ఇప్పుడే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది.
రాబోతుంది. ఒక గొప్ప మార్పు అనేది ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతుంది. అది మీకు కీలకంగా అనిపించబోతుంది. మీ లోపల తీవ్రంగా అనిపించే రోజుగా ఈ సమయం ఉండబోతుంది. ఈ సమయంలో మీకు పెద్దగా ఏం జరిగినట్టు అనిపించదు, కానీ మీ మనస్సులో ఏదో పెద్ద కళాకలం మొదలవుతుంది. మీ యొక్క గతంలో ఉన్న జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. మళ్ళీ ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇది మీకు మంచి లక్షణమే. మీ శుద్ధి ప్రక్రియ అవుతుంది. దేవుడు మీ మనస్సులోని పాత భారాన్ని బయటకు తీస్తున్నాడు. ఈరోజు మీకు కన్నీళ్లు కూడా రావచ్చు. కారణం లేకుండా బాధ కూడా అనిపిస్తుంది. బలహీనత కాదు, బలానికి ముందున్న ఖాళీ దశ. చాలాసార్లు జీవితం మారే ముందు మనిషి పూర్తిగా ఖాళీ అవుతారు. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి కీలకమైన మార్పులు అయితే మీ జీవితంలో వస్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి దూరంగా ఉండాలో మీకు అర్థం అవుతాయి. ఎవరి మాట వినాలి, ఎవరి సందేశం వినాలి అనేటటువంటి మాటలు కూడా మీకు అర్థం అవుతాయి. ఎవరి చేతిలో మీరు మోసపోయారు, ఎవరిని మిమ్మల్ని అవసరాలకు వాడుకున్నారు అనేటువంటి నిజాలు కూడా ఈ సమయంలో మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. దైవం మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు దైవాన్ని నమ్ముకోండి. అలాగే మీ జీవితంలో ఇప్పటి నుంచి కొన్ని కీలకమైన మార్పులు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీ నిశ్శబ్దాన్ని మీరు బలహీనంగా భావించారు, కానీ మీ అవగాహన తర్వాత మీరు మౌనంగా మారుతారు. ఎక్కువగా మాట్లాడతారు, కానీ లోపల నిర్ణయం బలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తట్టే రోజులు ఇవి ఈ 2 రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు ముఖ్యంగా అదృష్టం మీకు బయటపడే రోజులు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. మీ విలువ గుర్తించడం మొదలు అవుతుంది. ఈరోజు మీరు చేసే ఒక పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో పెద్ద మార్పులు కూడా రాబోతున్నాయి. డబ్బు విషయంలో ఊరట కలిగించే విషయం వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం అయినా కానీ ఆగిపోయిననుకున్న డబ్బు ఈ సమయంలో తిరిగి వస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పటి వరకు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. మీ ఇంట్లో కూడా ఈ సమయంలో కొంచెం వాతావరణం తేలికగా మారుతుంది. మాటలు మృదువుగా మారుతాయి. ఇది మీకు శుభ సూచకం. మీరు దేవుడికి కృతజ్ఞత చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలం తర్వాత మీ మనస్సు కూడా చాలా శాంతిగా ఉండబోతుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది మారుతుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో కీలకమైన మార్పులను తేబోతున్నారు. వారి యొక్క సలహాలు, సపోర్టు మీ జీవితంలో ఎన్నో మార్పులను తెస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ నిర్ణయం. దైవం నేరుగా రాలేక ఒక వ్యక్తి రూపంలో అయితే మీ జీవితంలోకి ఆ వ్యక్తిని పంపించబోతుంది. ఈ సమయంలో వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తుల వల్ల మీకు ఎంతో అదృష్టం కూడా కలిసి వస్తుంది. వారి యొక్క మంచి సలహాలు, మంచి సూచనలు మీకు ఎంతో సపోర్ట్గా ఉండబోతున్నాయి. ఇది యాదృచ్ఛికం అస్సలు కాదు, దైవ నిర్ణయంగా మీరు నమ్మండి. ఈ 2 రోజులు ఆ యొక్క పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుందని మీరు నమ్మండి. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఈ సమయంలో కలిసి వస్తుంది. మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు తొలగిపోయి ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందక మీరు ఎన్నో విధాలుగా బాధపడ్డారు. కానీ ఇప్పటి నుంచి మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ముందుగా మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ దైవ నామస్మరణతో పనులు మొదలు పెట్టండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.